Hello, story lovers. Welcome back to my channel, Madly in Love Part 40. 8 అవుతుండగా కరెక్ట్గా హాస్టల్ ముందు డ్రాప్ చేసేసరికి నీ టైం సెన్స్కి ఎవరు సాటి రారు స్వామి అని దీక్షిత చేతులెత్తి మొక్కడంతో విరాట్ నవ్వుతూ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి ఐ లవ్ యూ బేబీ అని ప్రేమగా చెప్పడంతో నీ ప్రేమతో నన్ను చంపుకు తింటున్నావు, ఇది రోడ్ అని చెప్పింది కోపంగా. అది నా లవ్, అది అర్థం చేసుకోకుండా రోడ్డు, పార్క్, ఐస్ క్రీమ్ పార్లర్ అని ఏడుస్తూ ఉంటావేంటి? అయినా ఇక్కడ మనకంటే ఘోరంగా ఉండేవాళ్ళు ఉన్నారు. నేను అలా ముందుకు వెళ్తే ఏడుస్తావని, నేను నార్మల్గా రియాక్ట్ అవుతున్నానని అనేసరికి నేను ఏడుస్తానని ఆగుతున్నానంటే నీ ప్రీవియస్ ఫ్రెండ్స్తో ఎంత దూరం వెళ్ళావేంటి అనగానే విరాట్ సిగ్గుపడుతూ అలాంటివన్నీ నువ్వు పట్టించుకోకూడదు అని చెప్పేసరికి తల మీద ఒక్కటి పీకి సిగ్గు లేకపోతే సరి అని కోపంగా చెప్పి లోపలికి వెళ్ళిపోవడంతో విరాట్ నవ్వుతూ ఇంటికి వెళ్ళిపోయాడు. బైక్కి హుషారుగా గాల్లో ఎగరేసి క్యాచ్ పట్టుకుంటూ తల్లిని కూడా పలకరించకుండా రూంలోకి వెళుతున్న కొడుకుని చూసి ఆలోచనలో పడింది విరాట్ వాళ్ళ అమ్మగారు. ఉదయాన్నే దీక్షిత హాస్టల్ నుంచి బయటకొచ్చేసరికి విరాట్ వెయిట్ చేస్తూ కనిపించడంతో నవ్వుతూ వెళ్ళి బైక్ ఎక్కేసరికి ఈరోజు కాలేజ్కొద్దు అని విరాట్ అంటూ ఉంటే విరాట్ కొడతాను నిన్ను, ఇలాగే 1 వీక్ నుంచి కాలేజ్కి వెళ్ళలేదు, క్లాసెస్ అన్నీ పోతాయి, అబ్బాయివి నీకేంటి బాబు, నేను ఫెయిల్ అయితే చూసే వాళ్ళకి చండాలంగా ఉంటుందన్నా వినిపించుకోకుండా సిటీకి దూరంగా ఉన్న రిసార్ట్కి తీసుకువెళ్ళి ఇద్దరూ కబుర్లు చెప్పుకొని సాయంత్రం తిరిగి వస్తూ ఉండగా దారిలో కుంభవృష్టి కురిసింది. ఆ వర్షంలో వెళ్ళలేక దారిలోనే ఒకచోట ఆగి ఫుల్లుగా తడిచిపోవడంతో ఇద్దరూ చెట్ల కిందకి పరిగెత్తారు. దీక్షిత విరాట్ వెళ్ళిపోదామని అనేసరికి సరే వెళ్దామని విరాట్ బైక్ స్టార్ట్ చేశాడు. కానీ అప్పటికే వర్షంలో చాలాసేపటి నుంచి తడిచేసరికి బైక్ స్టార్ట్ కాలేదు. దాంతో దగ్గరలో మెకానిక్ షాప్స్ కూడా ఏమీ లేవని తెలిసేసరికి ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పటికే బాగా చీకటి కూడా పడిపోవడంతో పక్కనే ఉన్న టీ షాప్ నడిపే పెద్దావిడ వాళ్ళిద్దరిని గమనించి, ఇక్కడి నుంచి సిటీకి వెళ్ళాలంటే మధ్యలో అడవి కూడా వస్తుంది బాబు, అడవి మృగాలు అవి ఉంటాయి, ఈరోజు నా గుడిసెలో తలదొంచుకుని రేపు వెళ్ళిపోండి అని చెప్పింది. దాంతో ఆ రోజు రాత్రి అక్కడే తల దాచుకున్నారు. ఉదయాన్నే దీక్షితని హాస్టల్ దగ్గర డ్రాప్ చేసి హాస్టల్కి లేటుగా తీసుకొచ్చినందుకు కోపం పెంచుకోవద్దని, అలిగి తనతో మాట్లాడకుండా ఉండొద్దని బ్రతిమాలి హాస్టల్ దగ్గర డ్రాప్ చేసి ఇంటికి వెళ్ళగానే మన బిజినెస్కి సంబంధించిన ఒక కాన్ఫరెన్స్ ఉంది, త్వరగా నువ్వు బెంగళూరు వెళ్ళాలని వాళ్ళమ్మ గట్టిగా చెప్పడంతో విరాట్కి వెళ్ళాలని లేకపోయినా అమ్మ మాట కోసం వెళ్ళాడు. ఇదంతా సనా వాళ్ళు అబ్జర్వ్ చేస్తూనే దీక్షితకి కాలేజ్కి రాగానే నిన్ను చూస్తుంటే చాలా జాలి వేస్తుంది దీక్షిత, ఎందుకంటే ఇక నీకు విరాట్ కనిపించడు అని చెప్పేసరికి విరాట్ మీద నాకు నమ్మకం ఉంది, మీతో బిహేవ్ చేసినట్టు నాతో చేసిన బిహేవియర్కి చాలా డిఫరెన్స్ ఉందని దీక్షిత నమ్మకంగా చెబితే, అవునా అయితే ఎల్లుండి ఈవినింగ్ వరకు నీకు ఛాన్స్ ఇస్తున్నాం, ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా అతను కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తే నీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెబుతాం, లేదంటే అతను వెళ్ళిపోయాడని ఇంకా తిరిగి రాడు అని నువ్వు ఒప్పుకోవాలి అన్నారు. విరాట్ వాళ్ళ మదర్ తెలివిగా బెంగళూరు బ్రాంచ్లో ఉన్న మేనేజర్కి కాల్ చేసి నువ్వేం చేస్తావో నాకు తెలీదు, 1 వీక్ విరాట్ అక్కడే ఉండిపోవాలి, 1 వీక్ వాడుండే గెస్ట్ హౌస్లో కానీ వాడుండే ఏరియాలో కానీ ఆఫీస్లో కానీ సిగ్నల్ రాకూడదు, కాల్స్ వెళ్ళకూడదు అని చెప్పింది. ఫ్లైట్లో ఎలాగో మొబైల్స్ యూజ్ చేయరు కాబట్టి ఫ్లైట్ మోడ్లో పెట్టేసి పక్కన పడేశాడు. దీక్షిత రియాక్షన్ ఏంటంటారు మరి? ప్లేయర్స్లో చాలా తీవ్రంగా హెల్త్ పాడైపోయి టోర్నమెంట్ ఆగిపోయిందని ఊర్లో అందరికీ తెలిసేసరికి అందరూ అదే విషయం గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.
కర్ణకి బ్లడ్ 1 అవర్‌లో అందించాలి. లేదంటే మాత్రం బ్రెయిన్‌కి చాలా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే హెల్త్ బాగా పాడైంది. అందులో ఇది త్వరగా బయటపడే డిసీజ్ కాదు కాబట్టి హార్ట్ పంపింగ్ దగ్గర తేడా జరుగుతుంది అని వాళ్ళు చెప్పేసరికి సిటీ నుంచి బ్లడ్ తెప్పించడానికి ట్రై చేశారు కానీ అది రేర్ బ్లడ్ గ్రూప్ అయ్యేసరికి సాయంత్రం వరకు మేము బ్లడ్ పంపించలేము అన్నారు వాళ్ళు. కర్ణ వాళ్ళ పేరెంట్స్‌కి అసలు కర్ణ ఆ గేమ్ ఆడటం ఇష్టం లేదు కాబట్టి, కర్ణ ఏ విషయాలు వాళ్ళకి తెలియనివ్వడు. సో, అతని పర్మిషన్ లేకుండా వాళ్ళ పేరెంట్స్‌కిని కాంటాక్ట్ చేసే ఛాన్స్ కూడా కోచ్‌కి లేకుండా పోయింది. దాంతో ఇక లాభం లేదని గంటలో ఓ నెగెటివ్ బ్లడ్ గ్రూప్ కావాలి. ఎవరైనా ఓ నెగెటివ్ బ్లడ్ గ్రూప్ ఇస్తే ₹1,00,000 ప్రైజ్ మనీ ఉంటుందని ఊర్లో చెప్పేసరికి ప్రైజ్ మనీ కోసం కాదు గానీ, దక్ష నార్మల్‌గానే బ్లడ్ ఇవ్వడానికి రెడీ అయిపోయింది. ఎందుకంటే ఊర్లో ఆమెకి తప్ప ఆ బ్లడ్ గ్రూప్ ఎవరికీ లేదు. ₹1,00,000 వస్తాయి అనేసరికి ఇందిరానారాయణ కూడా ఆశపడి బ్లడ్ ఇస్తానంటే కాదని చెప్పలేదు వాళ్ళు. వాళ్ళుండేది ఊర్లోనే కాబట్టి పావుగంటలో హాస్పిటల్‌కొచ్చేసి బ్లడ్ టెస్ట్ చేయించుకుని ఆమెకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవని డాక్టర్స్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత బ్లడ్ ఎక్కించడానికి రెడీ అయిపోయారు. నిజానికి మంత్లీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఆడపిల్లల బ్లడ్ తీసుకోరు కానీ ఆ టైంలో వాళ్ళకి వేరే దారి లేకపోవడంతో దక్ష బ్లడ్ తీసుకోవాల్సొచ్చింది. దక్ష డీటెయిల్స్ ఆమె ఫోటో కూడా తీసి పెట్టుకున్నారు హాస్పిటల్ వాళ్ళు సేఫ్ సైడ్. సనా మాటలకి కంగారేసినా కూడా తనతో అన్ని రోజులు ఉన్న విధానానికి నమ్మకం ఉంది ఆమెకి. అతని ఇష్టాన్ని ఆమె స్వయంగా గమనించింది కాబట్టి ఆ మాటల్ని కొట్టిపారేసి అది చూద్దామని చెప్పి క్లాసెస్‌కి వెళ్ళిపోయింది. కావాలని విరాట్ ఫ్లైట్ బాగా లేట్‌గా ఉన్నది చూసి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయడమే కాకుండా ఎయిర్‌పోర్ట్‌లో కూడా మేనేజ్ చేయగలిగింది విరాట్ వాళ్ళ మదర్. దాంతో సాయంత్రం వరకు అతనికి దీక్షితతో మాట్లాడే అవకాశం కుదరలేదు. ఎయిర్‌పోర్ట్ నుంచి బయటికి రావడమే మొబైల్ బయటకి తీయగానే సార్ టైం అవుతుంది. త్వరగా మనం హోటల్‌కి వెళ్ళాలి. ఆ తర్వాత మాకు చాలా పనులున్నాయని మేనేజర్ ఇంకా డ్రైవర్ తొందర పెట్టడంతో వాళ్ళని విసుగ్గా చూస్తూనే కార్ ఎక్కి కూర్చున్నాడు. కారులో ముందే అంతా అరేంజ్ చేయడంతో విరాట్ 50 సార్లు ట్రై చేసినా కాల్ పోకపోయేసరికి మేనేజర్, డ్రైవర్ ఒకరి మొహం ఒకరు చూసుకుని సక్సెస్ అనుకున్నారు. దీక్షిత సాయంత్రం వరకు ధైర్యంగానే ఉంది కానీ, అర్ధరాత్రి గడిచిపోతున్నా విరాట్ దగ్గర నుంచి మెసేజ్ కానీ, కాల్ గానీ రాకపోవడంతో గుండెల్లో భయం స్టార్ట్ అయింది. అటు సనా మాటలు నిజమేమోనని సగం అనిపిస్తూ ఉంటే, మరొక వైపు బిజీగా ఉన్నాడేమోనని అనిపిస్తుంది. నిజానికి బిజినెస్ మీటింగ్ కోసం వెళ్తున్నానని విరాట్ అసలు చెప్పకపోవడంతో దీక్షితకి పరిస్థితి ఏంటో కూడా తెలీదు. అతన్ని తీసుకువెళ్ళిన గెస్ట్ హౌస్‌లో కూడా సిగ్నల్ లేకపోవడంతో ఏంటి అసలు సిగ్నల్స్ రావట్లేదు ఏమైందని అతను అడిగేసరికి ఏమో సార్ మాకు కూడా తెలీదని అన్నారు. అతను అంత బిజీగా ఉండే బెంగుళూరులో సిగ్నల్స్ లేకపోవడం ఏంటని కొంచెం ఆలోచించుంటే బావుండేది. వాళ్ళమ్మ ఆలోచన ఏంటో పర్ఫెక్ట్‌గా అర్థం కాకపోయినా, కొంచెం అయినా డౌట్ వచ్చేది కానీ, ఆ టైంలో కన్న తల్లిని అనుమానించే స్థితిలో అతను లేడు. ఆ రోజంతా రెస్ట్‌లో ఉండాల్సిన విరాట్ ఫోన్ నొక్కి, నొక్కి, నొక్కేసరికి అది సాయంత్రానికి ఛార్జింగ్ అయిపోయి డెడ్ అయిపోవడంతో ఛార్జింగ్ పెట్టాడు. అప్పటికి వీధి, వీధి తిరిగినా కూడా ఎక్కడా అతనికి ఒక్క సిగ్నల్ పాయింట్ కూడా దొరకలేదు. దొరికినా కాల్ చేసేలోపే అది మాయమైపోతుంది. ల్యాండ్‌లైన్ ఫోన్స్ కూడా దొరకకుండా చేసింది. 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు దీక్షితకి ఇన్ఫార్మ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఈ గ్యాప్‌లో అతనసలు బిజినెస్ మీటింగ్ కోసం వెళ్ళాడన్న విషయమే జ్ఞాపకం రాలేదతనికి. నిజానికి ఈ పనిలో ఉండి ఆ విషయం మర్చిపోతాడని ఏ బిజినెస్ మీటింగ్స్ లేకపోయినా పంపించింది విరాట్ వాళ్ళ అమ్మగారు. 4 రోజులు గడిచేసరికి దీక్షితకి విషయం అర్థమైపోవడంతో ఏడుస్తూనే కాలేజ్‌కొస్తూ ఉంటే మీతో మాట్లాడాలి.
మా మేడం పిలిచారని డ్రైవర్ అవతారంలో ఉన్న వ్యక్తి పిలవడంతో అయోమయంగా చూస్తూనే అతని వెనుక వెళ్ళేసరికి దూరంగా ఆగి ఉన్న ఒక కార్ దగ్గరికి తీసుకువెళ్ళి అందులో కూర్చోండి మేడం, మేడం లోపల ఉన్నారు అని కూర్చోగానే పక్కనే వాళ్ళ అమ్మ వయసున్న ఒక పెద్దావిడ కనిపించడంతో ఆశ్చర్యంగా చూసి ఎవరంటే మీరు అని అడగడంతో అంటే నేనెవరో తెలియకుండానే నా కొడుకును ప్రేమించావా అని అడిగింది. ఆ మాటలు వింటూనే ఆవిడ విరాట్ వాళ్ళ మదర్ అని అర్థం అవ్వడంతో నేనేమీ మీ అబ్బాయిని పడేయలేదు, అన్నిటికీ మీ అబ్బాయే ముందు స్టెప్ వేశాడు అని తెలుసుకొని మాట్లాడండి బావుంటుందని అనేసరికి దీక్షిత అలా మాట్లాడడం ఆమెకి ఏమాత్రం నచ్చక నా కొడుకుని ఇక్కడి నుంచి వేరే కంట్రీకి పంపించేశాను. వాడింక రాడు. నువ్వు కూడా వాడిని మర్చిపోతే బావుంటుందని చెప్పి కార్ దింపేయడంతో దీక్షితకి ఏమీ అర్థం కాలేదు. ఆమె దిగడమే కార్ అక్కడి నుంచి వెళ్ళిపోతే ఎటు వెళ్తుంది, ఎలా వెళ్తుందో అర్థం కాని స్థితిలో వెళ్తూ ఉండగానే యాక్సిడెంట్ అయింది. వెంటనే చూసిన వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఆ విషయం తెలుసుకున్న సనా వాళ్ళు విరాట్ వాళ్ళ అమ్మగారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఆవిడ చెప్పినట్టుగా సనా వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న ఫేమస్ సైకియాట్రిస్ట్ని పిలిపించారు. ఆ రకంగా ఆమె మెమోరీస్ ఎరేజ్ చేయబడ్డాయి. దీక్షిత కోలుకోవడానికి నెల రోజులు పట్టింది. దక్ష బ్లడ్ ఇచ్చింది కానీ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా వచ్చేసరికి ఇందిరానారాయణ తిట్టారు. కర్ణకి బ్లడ్ ఇచ్చిన వెంటనే సిటీకి తీసుకువెళ్ళిపోవడంతో హాస్పిటల్కి వచ్చి క్యాష్ అడిగే అవకాశం కూడా లేకపోయేసరికి కూతుర్ని బాగా తిట్టి నారాయణ సిటీకి ఫ్యామిలీని తీసుకువెళ్ళిపోవాలనుకోవడంతో ఆ నెక్స్ట్ వారమే వాళ్ళు కూడా సిటీకి వెళ్ళిపోయారు. ఆ విషయం కర్ణకి తెలీదు. ఎలాగో సిటీకొచ్చాం కదా అని దీక్షితని హాస్టల్లో ఉంచాల్సిన అవసరం లేదని ఇంటికి తీసుకువెళ్దామని వచ్చేసరికి దీక్షితకి యాక్సిడెంట్ అయిందని హాస్పిటల్లో ఉందని తెలిసేసరికి హుటాహుటిన హాస్పిటల్కి పరుగులు పెట్టారు అందరూ. ఆమె కోలుకున్న తర్వాత ఇంటికి తీసుకుని వెళ్ళిపోయారు. విరాట్ వారం తర్వాత హైదరాబాద్ వచ్చేసరికి దీక్షిత వదిలేసి వెళ్ళిపోయిందని సనా మిగిలిన వాళ్ళు చెప్పినా విరాట్ నమ్మకుండా 2 సంవత్సరాలు వెతుకుతూనే ఉన్నా లాభం లేదు. దీక్షిత్ అడ్మిషన్ ఫామ్లో అడ్రస్ కూడా వెతికారు కానీ వాళ్ళు అప్పటికే సిటీకి షిఫ్ట్ అయిపోవడంతో ఊరికి వెళ్ళినా అతనికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరకలేదు. విరాట్ చెప్పిన విషయాలు విని మురళి, దక్ష కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నారు. Continues. If you like this story, please like, share, comment and don't forget to subscribe.